నీ భవిష్యత్తును దేవుడు ఎలా డిజైన్ చేశాడో, నీ చరిత్ర ఏ మలుపు తిప్పబోతున్నాడో ప్రస్తుతం నీకు అర్థం కాకపోవచ్చు. మున్ముందు రోజుల్లో ఒకటొకటిగా నీకు అర్థమైద్ది. నువ్వేం కలవరపడద్దు, ఏం కృంగిపోవద్దు, ఏం నిరుగారిపోవద్దు. జీవితం మీద విరక్తి పెంచుకొని ఏదేదో ఆలోచనలు నువ్వు చేసుకోవద్దు, అవసరం లేదు. ఒక్కటి నువ్వు చేయాల్సిందే, ఒక్కటి. నీ స్థితిని గుర్తుపట్టి నీ దగ్గరకు వచ్చి నిన్ను విమోచించిన ప్రభు వైపు చూడు. ఆయన వైపు చూస్తూ నువ్వు నడు. నెక్స్ట్ ఆయన చూసుకుంటాడు. ఆయన అడుగులు వేసిన వాళ్ళందరూ కూడా సామాన్యులు కాదు. ఆయన ఎవరెవరిని దర్శించాడో వాళ్ళు యేసు ప్రభు దర్శించి పిలుచుకొని తన కొరకు వాడుకున్న ప్రవక్తలు కావచ్చు, భక్తులు కావచ్చు, క్రొత్త నిబంధనలో వ్యక్తులు కావచ్చు, రెండు గుర్తించారు. అందులో మొట్టమొదటిది తమ స్థితి ఏంటో తమేంటో గుర్తించారు. రెండవది తమ ప్రభు గొప్పతనం ఏంటో కూడా గుర్తించారు. తామేంటో గుర్తించారు, ఆయనేంటో గుర్తించారు. ఈ రెండే వాళ్ళ దగ్గర నేను చూసిన క్వాలిటీస్.